హాయ్ అండి, హలో అండి. ఈ నేను ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా అందరి పేరెంట్స్కి. దిస్ ఇస్ ఫర్ ది పేరెంట్స్ అండ్ కిడ్స్కి కూడా. ఈరోజు మా పాప లంచ్ అయితే హాఫ్ వదిలేసింది, తీసుకొచ్చింది. సో నేనైతే ఇక్కడ డస్ట్బిన్లో పడేసాను. సో అది తీసేసిన వీడియో పెడదాం అనుకున్నా కానీ మర్చిపోయి మళ్ళీ నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. సో కొంతమంది పిల్లలు ఇలా వదిలేసి వాళ్ళ ఇంటికి తీసుకొస్తే మీకు అర్థమవుతుంది వాళ్ళు తిన్నారా లేదా, అసలు ఏంటి ప్రాబ్లమ్. అదే మేము ఇంటికి వచ్చాక వాళ్ళని తిడితే వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి ఏం చేస్తున్నారంటే, నేను చాలా పిల్లల్ని చూశానండి. అంటే స్కూల్ బస్సెస్ దిగిన వాళ్ళ పిల్లలు ఇంటికి వెళ్ళే ముందు ఒక స్టాప్ దగ్గర ఆగి, అంటే స్టాప్ అంటే ఇంటి దగ్గర, అంటే అపార్ట్మెంట్స్లో ఉంటాం కదా, ఒక స్టాప్ దగ్గర ఆగి వాళ్ళ ఉన్న క్యారేజెస్ అన్నిటినీ వాళ్ళు ఎంటీ చేసి అక్కడే త్రో చేసేస్తున్నారు, లేకపోతే అక్కడి నుంచి తిని వెళ్తున్నారండి. అది ఎప్పుడు 4 o'clockకి. ఇది మార్నింగ్ మేము వాళ్ళకి లంచ్ కట్టేదే మార్నింగ్ 7 లోపే మేము టిఫిన్స్ అవన్నీ అయితే కట్టేస్తాం బస్కి వెళ్ళే పిల్లలకి. సో ఆ ఫుడ్ వాళ్ళు 4 o'clockకి తింటున్నారు. సో అది బాగుంటుందా? సో అది అది మంచిది కాదు కదండి. అంటే అది వాళ్ళు తింటున్నారు. సో అది కొన్నిసార్లు బాగుండొచ్చు, కొన్నిసార్లు పాడైపోయి ఉండొచ్చు ఫుడ్. సో ప్లీజ్ పిల్లల్ని మీరు ఏమనమాకండి. వాళ్ళు ఫుడ్ వదిలేస్తే ఓకే, ఇట్స్ ఓకే. మీరు ఇంటికి వచ్చాక వాళ్ళకి ఇంకా కొంచెం మంచిది చేసి ఇవ్వండి, ఆ రోజు తినలేదు కదా మా పాప అని. సో మీరు అలా స్ట్రిక్ట్గా ఉంటే వాళ్ళు మేము స్ట్రిక్ట్గా ఉన్నామని చెప్పి వాళ్ళు ఇలాంటి పనులు చేయడానికి ఇదైతే వాళ్ళు చేస్తారు. సో ప్లీజ్ అండి, కాస్త జాగ్రత్త. మీరు పిల్లల్ని చెప్పండి, తినకపోతే పర్లేదు తీసుకొని వచ్చే ఇంటికి, నాకు తెలుస్తుంది నువ్వు తిన్నావో లేదో, నువ్వు ఎంత తిన్నావో, ఎంత తినగలిగావో, అదంతా మాకు తెలుస్తుంది కదా. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.